డైలీ టేస్ట్ ది డైలీ. ఆ నియోజకవర్గం జనసేన పార్టీకి అడ్డా. అయితే ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ నియామకంతో పాలిటిక్స్ మారిపోయాయి. ఒకే కుటుంబం నుంచి రెండు పార్టీల్లో ఇన్ఛార్జ్ పదవులు దక్కాయి. అయితే ఆ ఇద్దరు నేతలు పైకి విమర్శలు చేసుకుంటున్న అసలు ప్లాన్ వేరే ఉందనే చర్చ జరుగుతోందా? నియోజకవర్గంలో వైసీపీ జనసేనకు చెక్ పెట్టేందుకే ఇద్దరు నేతలు డ్రామాలు ఆడుతున్నారనే టాక్ వినిపిస్తోందా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు కుమార్తెకి టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం రాజోలు పాలిటిక్స్ లో ట్విస్ట్ గా మారింది. వాస్తవానికి ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కోసం పార్టీ నేత చెల్లిపోయిన శ్రీనివాస్ ఆశ పెట్టుకున్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు గట్టిగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. కొద్ది నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన జనసేన మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సైతం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. అయితే దాదాపు 2 ఏళ్లుగా ఖాళీగా ఉంచుకున్న నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ను పార్టీ అధిష్టానం ఆకస్మికంగా ప్రకటించింది. అనూహ్యంగా గొల్లపల్లి అమూల్య పేరును ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు షాక్కు గురయ్యారు. గట్టి పోటీ మధ్య టీడీపీ ఇన్ఛార్జ్ దక్కించుకున్న గొల్లపల్లి అమూల్య నియోజకవర్గంలో కొత్త జోష్తో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూనే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన ఎమ్మెల్యే వరప్రసాదరావుతో కలిసి పనిచేస్తానని అమూల్య ప్రకటించారు. మరోవైపు ఈ పరిణామంతో రాజోలు నియోజకవర్గంలో తండ్రి కూతుళ్ల మధ్య పొలిటికల్ వార్ కు రంగం సిద్ధమైందని అనుకుంటున్నారు. కోనసీమ రాజకీయాల్లో గత 40 ఏళ్లుగా సీనియర్ నేతగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు గతంలో అటు ఎన్టీఆర్ తర్వాత వైఎస్ఆర్ ఇద్దరి వద్ద క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు. అయితే ఆయన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే టికెట్ కోసం పలు పార్టీలు మారుతూ వచ్చారు. మొదట్లో టీడీపీ, తర్వాత కాంగ్రెస్. 2014 ఎన్నికలకు మళ్లీ టీడీపీలో కొనసాగారు. ఆ తర్వాత వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తన సోదరుడి కుమార్తె అయిన అమూల్యను మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు దత్తత తీసుకోవడంతో ఆమె కుమార్తె అయ్యారు. అంతే, కొంతకాలంగా కుటుంబ వివాదాల నేపథ్యంలో గొల్లపల్లి అమూల్య తన తండ్రి వెంట వైసీపీలోకి వెళ్లకుండా టీడీపీలోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ అధిష్టానం రాజోలు నియోజకవర్గం కార్యకర్తల నుంచి IVRS ద్వారా అభిప్రాయాలు తీసుకొని ఆమెకి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే టీడీపీ వైసీపీ మధ్య అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ రచ్చ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజోలు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న తండ్రి గొల్లపల్లిపై కుమార్తె అమూల్య ఎలా ఫైర్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం గొల్లపల్లి సూర్యారావు కూతురు అమూల్య మధ్య పైకి కనిపిస్తున్నట్లుగా పొలిటికల్ వార్ లేదనే టాక్ వినిపిస్తోంది. త్వరలో టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్న గొల్లపల్లి సూర్యారావు ముందుగా తన కుమార్తెను ఆ పార్టీలోకి పంపించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గొల్లపల్లి వైసీపీలోకి వెళ్లిన ఆయన వర్గం అనేక మంది టీడీపీలోనే ఉండిపోయారు. టీడీపీ అధిష్టానం వైసీపీని దెబ్బ కొట్టేందుకు ఇక్కడ సీనియర్ నేత గొల్లపల్లిని తిరిగి పార్టీలోకి చేర్చుకున్నా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే జనసేన పార్టీకి రాజోలు నియోజకవర్గం కంచు కోటగా మారింది. ఇక్కడ ఉన్న జన సైనికుల బలం కారణంగా 2024 ఎన్నికల్లోనే కాదు, అంతకు ముందు 2019 ఎన్నికల్లోనూ రాజోలు నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేనే గెలుపొందారు. అయితే 2029 ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గం రిజర్వేషన్ మారి ఎస్సీ నుంచి ఓసీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి
ఇప్పటి నుంచే ఈ నియోజకవర్గంపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఆ క్రమంలోనే గొల్లపల్లి అమూల్యకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనే తెర వెనుక మంత్రంగమంతా పార్టీ పెద్దలే నడిపిస్తారని అనుకుంటున్నారు. ఈ పరిణామంతో జనసేన అడ్డాలో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ సైతం టికెట్ ఆశించే పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరగనుందో చూడాలి మరి.